గాయ్స్ మొన్న రొట్టెలు చేసి దాని వీడియో పెట్టినా కదా, ఆ రొట్టెలు తిని మొత్తం ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది. దవాఖాన పోతున్నాం, వెనకాల కూర్చున్నది. సో ఇంకోసారి అలాంటి రొట్టెలు తినద్దు, ఇంకో ఎవరు చేయద్దు. పోయి వచ్చినాక మళ్ళా మాట్లాడదా. బాగా చెప్పు. నేను కూడా 3 రొట్టెలు తిన్నా. నేను కూడా అదే పని నాది కూడా. మా అత్తమ్మ అయితే 3 రొట్టెలు తిన్నది. కొంచెం కింది మీద చెప్తాను, పట్టుకపోవాలి హాస్పిటల్కి. విడిపోతున్నావురా బాయ్ చెప్పు. ఇట్లేదు బాయ్. డీజిల్ కాటా పైసలి నువ్వు మరి ఎట్లా పోతుంది ఆటో? నాకు రెడీ. అరే ఇయ్యి పైసలు ఇయ్యే డీజిల్కి. మంచిర్యాలకైతే ఎంట్రెన్స్ అవుతున్నాం. సో ఆంజనేయ ప్రసాద్ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చినాం. మా అత్తమ్మ కొంచెం కింద మీద చేస్తుంది. కడుపులోకి లేచింది బాగా, అందుకే కడుపులోకి లేచింది బాగా, అందుకే. ఎన్ని రొట్టెలు తిన్నావు చిట్టక్క? అదే ప్రసాద్ మేడం అయ్యో ఇదే మన ఎప్పుడు అయిపోయి ఈ బుద్ధి నేను కూర్చోమని. నువ్వు ఆ రొట్టెలు ఎందుకు చేసినావు, నేను ఆ రొట్టెలు ఎందుకు తిన్నాను, మా అత్తమ్మను పట్టుకొని హాస్పిటల్ ఎందుకు వచ్చిండు? బాగా ఎట్లున్నది ఇప్పుడు? సెట్ అయింది. నాకే ఇంకా సెట్ కాదు. ఇంకా మారల్ ఆఫ్ ద స్టోరీ ఏంటిదంటే, రాక ఈడింటికి వచ్చిండు, ఈడో 2 రొట్టెలు తిన్నాడు, ఈడు కూడా హాస్పిటల్ వచ్చిండు. ఓకేనారా బాబు? ఇప్పుడు సెట్ అయ్యండి. నేనే కొంచెం కింద మీద, నా రిపోర్ట్లు ఇంకా రాలే, అత్తనయ్యాడు. సో ఫైనల్గా టైం అయితే 6 అయింది, ఇంటికి పోతానా. ఇంకోసారి చేస్తావా అనే రొట్టెలు? ఇంకోసారి చేస్తావా? పాపమ్మ భాగ్యక్క పొద్దుగాల నాకు వచ్చింది. గిలాసుడు పాలు పోసిన సెట్ అయింది. ఆడ మొత్తం హాస్పిటల్ కట్టుకున్నది. చేస్తావా? రొట్టెలు చేయగానే సపోర్ట్ చేయమని చెప్పు. సపోర్ట్ చేయండి గాయ్స్. మొత్తానికి ఇంటికి వచ్చేసరికి 7 అవుతుంది. అన్నం తింటాంది, మళ్ళీ రొట్టెలు చేస్తానంటాంది. చేస్తావా? బాగా తింటావా? ఇంకోసారి మా ఇంట్లో రొట్టెలు తింటావా? అస్సలుకే తినకూరి. బాయ్ చెప్పుర్రి. బాయ్ గాయ్స్.